రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ అరుణాల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత సీరియస్గా దృష్టి సారించిందని చెప్పుకోవాలి. శ్రీకాంత్ ప్రేయసి అరుణను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ పడడంతో ఒంగోలు జైల్లో ఉంది ప్రస్తుతం అరుణ. అయితే ఇప్పుడు అరుణ చేసిన అరాచకులపైన పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. అరుణ్ ఫోన్లోని వాయిస్లు కానీ వీడియోలు కానీ ఇంకేమన్నా అరుణ్ ఫోన్లో ఉన్న ఎటువంటి వివరాలైనా పూర్తిగా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి కనబడుతుంది మనకి. అరుణ్ బాధితులు కూడా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే పలువురు ఆన్లైన్ ద్వారా కానీ ఫోన్ కాల్స్ ద్వారా కానీ ఫిర్యాదు తీసుకోవాలని కూడా హోంమంత్రిని కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వంలో శ్రీకాంత్ అరుణ్కు సహకరించిన పోలీసులు ఎవరనే దానిపైన కూడా ప్రస్తుతం విచారణ జరుగుతుంది. అది కూడా చాలా తీవ్రంగా లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. అలాగే ఇటీవల శ్రీకాంత్కు పెరోల్ రావడంతో సహకరించిన అధికారులు, ఎమ్మెల్యేలు, మంత్రుల గురించి కూడా ప్రభుత్వం ఇన్నర్గా విచారణ చేస్తుంది. అంటే బయటికి తెలియకుండా విచారణ చేస్తుంది. నెల్లూరు జైల్లో ఉండడంతో తనకున్న పరిచయాలను వాడుతూ జైల్లో కూడా లగ్జరీగా ఉంటున్నాడు ఈ శ్రీకాంత్ అనే వార్త కూడా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలో శ్రీకాంత్ను వైజాగ్ జైలుకు తరలించాలని చెప్పి ప్రభుత్వం అనుకుంటుంది. అక్కడ అధికారులు కూడా అందరు ఖైదీలు లాగే శ్రీకాంత్ని చూడాలని కూడా గట్టిగా హెచ్చరిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. అంటే ఇప్పుడు ప్రస్తుతం నెల్లూరులో ఆయనకి అన్ని ఫెసిలిటీస్ దొక్కుతున్నాయి, అక్కడ అధికారులు సహకరిస్తున్నారని చెప్పి ప్రభుత్వ ఉద్దేశం. అది నిజంగానే జరుగుతుందంట. సేమ్ అది వైజాగ్లో జరగకూడదు అని చెప్పి అక్కడ ఉండే సిబ్బందికి ముందుగానే హెచ్చరికలు ఇస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. మరోవైపు శ్రీకాంత్కి పెరోల్ రావడానికి హోంమంత్రి అనితే కారణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనబడుతుంది. హోంశాఖ అధికారులు ఒకసారి పెరోల్ తిరస్కరించినా హోంమంత్రి గట్టిగా పట్టుబడడంతోనే రెండోసారి పెరోల్ మంజూరు చేశారని వైసీపీ తన వాదనగా చెప్పుకొస్తుంది. అయితే మంత్రి నారా లోకేష్ కూడా ఈ వ్యవహారంపై కొంచెం సీరియస్గానే రియాక్ట్ అయ్యారట. మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అధికారులకు పెరోల్ విషయంలో ఆచితూచి వ్యవహరించాలని సూచించారట. ఇక నుంచి ఎవరైనా పెరోల్ ఏదైనా ఇవ్వాలంటే ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి సంబంధించిన అధికారులు సూచనలు తీసుకొని పరిగణలోకి తీసుకొని ఎటువంటి ప్రభుత్వానికి చెడ్డపేరు రాదు అనుకుంటేనే పెరోల్ ఇచ్చే విధంగా చూడాలని, లేకుంటే పెరోల్ ఇవ్వడంలో నిర్మోహమాటంగా దాన్ని తిరస్కరించాలని చెప్పి ఇటు అధికారులకి అట్లాగే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రభుత్వ పెద్దలకు కూడా నారా లోకేష్ గట్టిగా చెప్పారట.